ద టాపిక్ ఈజ్ గ్రేట్ గ్రేస్. అందరూ చెప్పండి, గొప్ప కృప. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యుగంలో, ఈ కృపాయుగంలో? ఇలాగే ఉన్నాం 2000 సంవత్సరాల నుంచి సంఘం ఉంది. మధ్యలో కొంతకాలం ఉద్యమం వచ్చింది, 400-500 సంవత్సరాలు. తర్వాత సువార్త కొన్ని 100 సంవత్సరాలు లేదు, మళ్ళా వచ్చింది. కానీ శత్రువు హింసిస్తున్నాడు. అందుకని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. శత్రువా, హింసించావు నా సంఘాన్ని, హతమారుస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు నేను నా సంఘాన్ని హెచ్చించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ మై చర్చ్. మోషే పారిపోయాడు. ఒక దెబ్బ కొడితే, రాజు కదా, బలమైన ఒక దెబ్బ కొడితే పడిపోయాడు. రా మోషే అంటే, అమ్మో రాను ప్రభు అంటే గాడిదలు కాసి నాలుగు కూడా మందమైపోయింది. మోసెస్ ఇస్ అన్ ఆరేటర్. ఆరేటర్ అంటే ఏంటి? వాక్చాతుర్యం కలిగిన వాడు, రాజు. అటువంటి వాడు హత్య చేసి పారిపోయిన తర్వాత గాడిదల దగ్గర, గొర్రెల దగ్గర ఉండి నాలుగు ఏమైపోయింది? మందమైపోయింది. అటువంటి మోషేని రమ్మంటే రాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నిన్ను చంపాలనుకున్న ఫరో చనిపోయాడులే, రా. ఒక రకంగా దీనివల్ల ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 400 సంవత్సరాలు అని దేవుడు చెప్తే ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 30 years. ఆ తర్వాత అదే మోషేని తీసుకొచ్చి దేవుడు అద్భుతాలు చేసి ఆ ప్రాంతంలో మోషే పేరు చెప్తే దేశాలు గజగజ వణికేటట్టు చేశాడు. ఫరోని చూసి ఒకప్పుడు చచ్చిపోతాడేమో అనుకునేవాడు, చూద్దాం రేపు నువ్వు ఉంటావా ఉండవా అంటాడు, చూసుకుందాం అని వెళ్ళిపోతాడు. ఫరో ఉన్నాడా? ఇజ్రాయెల్కి ఏం చేశాడు? ఇప్పుడు దాకా 4 తరాలు చూసిన శత్రువులు మీరన్నడు చూడరు, అలాగే అయిపోయారు. ఐగుప్తులో బంగారం వెండి దోచుకున్నారు. బలవంతులైన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. గాడ్ డిడ్ ఇట్, హి లిఫ్టెడ్ అప్. లేపాడు. మొత్తం దేశాలని గజగజ వణికిపోయి, కొంతమంది యుద్ధం చేసిన బలం ఉన్న, గుర్రాలు ఉన్న, అన్నీ ఉన్నా ఏం చేయలేక, బాలాకు బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేశాడు? వీళ్ళని ఎవరు ఏం చేయలేరు, వీళ్ళ దేవుని పిల్లలు అని చెప్పి ఎవరిని తీసుకొస్తాడు? బిలాముని తీసుకొస్తే దేవుడు చెప్తాడు, ఓ బిలాము, నువ్వు ప్రవక్తనేమో, నేను నీకు ఎన్నో మాటలు చెప్పా, కానీ గుర్తుపెట్టుకో, నా ప్రజలు నేను ఆశీర్వదించి వాడిని శపించడానికి వీల్లేదు. ఇజ్రాయేలు మీద ఎవరి శాపం పనిచేయదు, ఎందుకంటే నన్ను శపించే వారిని శపిస్తా, ఆశీర్వాదం ఉంది వాళ్ళ మీద. తర్వాత అదే కాదు, ఇజ్రాయేలు మీద శకునం పనిచేయదు. ఇజ్రాయేల్కి దేవుడు బయట నుంచి ఉన్నాడు, నీకే హంగా లోపలే ఉన్నాడు. అయితే ఈ కృపాయుగంలో ఆ లోపల ఇప్పుడు దాకా గొప్పగా బయటికి రాలే, ఈ డిస్పెన్సేషన్లో బయటికి రాబోతున్నాడు. నువ్వెవరవో ప్రతి ఒక్కరు గుర్తుపట్టేట్టు దేవుడు చేయబోతున్నాడు. తోలు కట్టుకొని తిరుగుతుంటే దేశం అంతా రాజా ఆయన కూడా ఎత్తుకున్నాడు. ఈయన మూలంగానే ఈ దేశం ఇలాగైపోయింది, ఈయన మూలంగానే దేశం అంతా ఎత్తుకుంటుంది. అతనే ఆపేశాడు ఈ వర్షాన్ని, అతనే మాకు భోజనం పెట్టాలా. ఎవరా వ్యక్తి? అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏం చదువుకోకపోయినా, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ నేషన్స్. గాడ్ ఈస్ షిఫ్టింగ్ సీజన్స్. చాలు ఇప్పుడు దాకా బతికిన బతుకు. గాడ్ ఈస్ రైజింగ్ అప్ ద స్టాండర్డ్. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఒక ఆయనకి, ఒక ప్రవక్తకి అయితే బోడిగుండు, 200 అభిషేకం ఉంది, కానీ ఆయనకి ఏ గుండు? ఓడిగుండు. మీరు అందరూ టోపీలు పెట్టుకుంటారు కవర్ చేసుకోవడానికి. నేను చెప్పా, ఒక ఆయన టోపీ నువ్వు పెట్టుకో, టోపీ తీసేయన్నా. గుండు ఉంది సార్ అంటే, ఏం కాదు, ఎలీషాకు కూడా గుండు ఉంది. మరి ఎక్కిరిస్తారు సార్ అంటే ఎక్కిరిచ్చారు పిల్లలు. బొడుగుండాడా ఏమయ్యాయి? కర్రల్లోంచి, చెట్లలోంచి, ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని, అంటే తల్లిదండ్రులు ప్రవక్తలను గౌరవించడం, అభిషేకాన్ని చూడాలి, దేహాన్ని చూడకూడదు. నీ రంగు అలాగ ఉందేటి, నీ ముక్కు అలాగ ఉందేటి, నీ జుట్టు అలాగ ఉందేటి, నువ్వు ఎర్రగా లేవు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు. నో, సీ ద అనాయింటింగ్. ఇఫ్ యు కామెంట్ ద అనాయింటింగ్, డేంజరస్. అభిషేకాన్ని తిడితేనే లేని జంతువులు వచ్చి చీల్చి పడేసాయంట. విశ్వాసులను దేవుడు హెచ్చించబోతున్నాడు. ద లార్డ్ ఇస్ లిఫ్టింగ్ అప్ ఎ స్టాండర్డ్. అబ్రహామును చూసి ఏమంటాడు దేవుడు? అబ్రహాము గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు చచ్చిన వాడివి అంటాడు. ఏమంటాడు? ఫరో గొప్పోడు, యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. మామూలుడు కాదు, రాజు. అప్పటికే ఇంట్లో అన్ని రోగాలు వచ్చేసి మొత్తం గొప్ప శ్రమలు వచ్చేస్తాయి. రానున్న రోజుల్లో విశ్వాసులను హెచ్చించబోతున్నాడు. ఎనఫ్ ఆఫ్ ద డెవిల్. కీర్తనలు 66:3-4. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. ఇప్పుడు నీకు బలం లేదు, అందుకే శత్రువుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఒకవేళ నీ బలం పెరిగిందనుకో, నీ బలం భీకరమైందనుకో, నీ బలాతిశయమును బట్టి ఏమవుతాడంట? శత్రువు లొంగి నీ దగ్గరికి వచ్చుతాడంట. The Lord is lifting up the church. The enemies will bow down and come to you. బయట శత్రువులే కాదు, మీలో అనేక మందిలో ఉండే వ్యాధులు లొంగిపోతాయి, నీ కష్టాలు లొంగిపోతాయి, నీకు barrenness, everything will bow down. Say to God, how terrible art thou in the works, through the greatness of thy power shall thine enemies submit themselves unto the. యేసు ప్రభు వారు ఆ ఓడ దిగి వచ్చిన వెంటనే సమాధుల్లోంచి ఉండి ఎవరో కట్టలేనటువంటి సంఖ్యలతో కట్టేస్తే తుత్నీయులుగా చేసేవాడు ఏం చేశాడు? ఆయన బలాన్ని చూసి పరిగెట్టుకుంటా వచ్చి లొంగిపోయి, అప్పుడే ఎందుకు వచ్చావు నాయన? నన్ను బంధించడానికి, నన్ను చంపడానికి అంటాడు. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ అనాయింటింగ్ అండ్ గ్రేట్నెస్. అభిషేకం అంటే ఏంటి? నీ బలాన్ని పెంచుతాడు. సో ద లార్డ్ వాంట్ టు ఇంక్రీజ్. ఎంతమందిలో యేసు ప్రభువు వారు ఉన్నారు? ఎంతమందిలో పరిశుద్ధ? అందరూ ఉన్నారు, కానీ శక్తి లేదు, బయటికి రావట్లేదు శక్తి. దేర్ ఇస్ అన్ అనాయింటింగ్ ఇన్ సైడ్. మీ అందరిలో పరిశుద్ధత ఉంది, బయటికి రావట్లేదు పూర్తిగా. పాపం వెళ్తుంది. మీ అందరిలో నీతి ఉంది, పూర్తిగా బయటికి రావట్లే. మీ అందరిలో వరాలు ఉన్నాయి, బయటికి రావట్లే. మీ అందరిలో విశ్వాసం ఉంది, బయటికి రావట్లే. అయితే ఇప్పుడు దేవుడు లోకాన్ని చూపించి వీళ్ళందరూ మీతో సమానం అనుకుంటున్నారా? ఇప్పుడు నా సంఘాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ మై చర్చ్.
దిస్ అనాయింటింగ్ విల్ మేక్ యు నో హూ యు ఆర్. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదారు. జాషువా దగ్గరికి వచ్చి లొంగిపోయేవారంట. శత్రువులు, ఒక శత్రువు ఉంది, వాళ్ళు ఏం చేయలేక ఏం చేశారు తెలుసా? మారువేషం వచ్చి వచ్చుకొని మమ్మల్ని చంపక నిబంధన చేసుకున్నారు. When they see the anointing on you, they will come and surrender to you. చిన్నప్పటి నుంచి తరాల నుంచి నేను బాధ పెడుతున్న శాపాలు, దరిద్రాలు, రోగాలు, బాధలు అనేకమైనవి నీకు లొంగిపోతాయి. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాయి, నీ దేహాన్ని నుంచి వెళ్ళిపోతాయి, నీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి, నీ వివాహంలోంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దాకా సెల్ ఫోన్కి బానిస అయ్యావా? సెల్ ఫోన్ నీకు బానిస అవుతుంది. నీకు కావాల్సినప్పుడే వాడుకుంటావు నువ్వు, అది నిన్ను వాడుకో. యూ విల్ రూల్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావు. పాపమా ఇంత చెడ్డదా నేను చేయను అని పరిశుద్ధమైన మనస్సాక్షి బలంగా ఉంటుంది నీలో. ఆ దొంగతనం చేయవు, ఆ వ్యభిచారం చేయవు. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ న్యూ పవర్ ఆఫ్ హోలీనెస్. నూతనమైన సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. అంటే ఏమవుతుంది? ఇలాగు దేవునికి చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. ఆయన ఒక మాట అంటాడు యెషయాలో, దే దట్ వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కార్యాలు భీకరమైనవి, ఆయన బలాన్ని బట్టి శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేస్తారు. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము ఎప్పుడైతే ఆయన యందు వేచి ఉంటావో ఆయన ఏమిస్తాడంట నీకు? ఆయన బలములో కొంత ఇస్తాడంట నీకు బలం. ఎప్పుడైతే ఆయన బలములో కొంత ఇచ్చాడో శత్రువులు ఆయనకి లొంగినట్టు నీకు లొంగిపోతాడు. The enemies will bow down to you and lick dust. This is the Lord that has planned great things. In the midst of darkness, He has planned great light. In the midst of great plagues and deaths and persecution, He has planned dominion. సడన్ గా ఆయన లేస్తాడు, నువ్వు పరిపాలించు అంటాడు. బానిసలు 4 తరాల నుంచి బానిసలు కష్టపడి పని చేసుకొని రొట్టె తెచ్చుకుంటున్నారు. ఇక చాలు ఇజ్రాయేలా, అబ్రహాం సంతానం, ఇప్పుడు మీరు పరిపాలించాలి. ఇప్పుడు యూ విల్ రూల్ అండ్ రెయిన్. ఏదైనా యుద్ధం జరిగితే ఆర్థికంగా ఏమైనా దేశం కింద పడిపోవాలా? అవునా? ఆర్థికంగా దెబ్బతినాలా? 70-80 ఏళ్ళ నుంచి కంటిన్యూ యుద్ధంలోనే ఉంటూ ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశంగా ఇంకా ఉంది ఇజ్రాయెల్. ఆల్ ద డే త్రూ ద ఇయర్ వార్ఫేర్. అటువంటి బలము దేవుడు కొంతమందికి ఇచ్చును గాక. మే గాడ్ ఇంపార్ట్ యు సమ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. అందుకే అంటున్నాడు నూతన బలం పొందుతారంట. వారు పక్షిరాజుల వలె రెక్కలు He will give some strength. ఆయన బలము నీకు ఇస్తే, ఇప్పుడు దాకా నువ్వు యుద్ధం చేసి నేను చచ్చిపోతే బాగుండు, నీ శత్రువు పోవట్లే, కష్టాలు ఎక్కువైపోయి, బాధలు అయిపోయి, ఈ శత్రువు నన్ను చంపేస్తాడేమో, లేకపోతే నేనే చచ్చిపోతానేమో అనుకుంటున్నావేమో. ఆ టైంలో దేవుడు నీకు బలాన్ని ఇచ్చి, ఇజ్రాయేల్ అందరూ అనుకుంటున్నారు, మోషే మమ్మల్ని చెప్పడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని చంపేయాల్సింది నువ్వు, అక్కడే ఇక్కడ తీసుకొచ్చి ఏమంటావు, చావురకండి అని చెప్పి కర్రబెట్టేలాగా అంటాడు. వాళ్ళందరూ మునిగిపోతారు, వీళ్ళేమో ఆరిని వెళ్ళిపోతారు. మీరు మీ శత్రువులను ముంచేసి బయటకు వచ్చిన గాక. నువ్వు చచ్చిపోతావని కాదు. ఏలియా అంటున్నాడు, అమ్మా దేవా నన్ను చంపేయి. అమ్మ చేతిలో సావడం అంత అవమానం ఉండదు నాయన. 24 గంటల్లో నీ ముండం మీద తలకాయ ఉంటే చూడండి. ఎవరమ్మా? సౌలు కూడా అంటాడు, తన దగ్గర ఉండే బాణాలు మోసేవాడుతాడు. శత్రువు చేతిలో చచ్చే కంటే నువ్వు నన్ను చంపరంటే వాడు చంపడు. అప్పుడు సౌలే కత్తి పెట్టుకుని ఏం చేస్తాడు? దాని మీద పడి చచ్చిపోతాడు. చూడు, ఆ రోషం ఉంటుంది అనమాట. శత్రువు చేతిలో చనిపోకూడదు, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. బట్ హీ డిడ్ సమ్ మిస్టేక్స్, హీ మెస్డ్ అప్. వి స్టిల్ హానర్ హిస్ అనాయింటింగ్, బట్ హీ మిస్యూజ్డ్ ఇట్. వి లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దీస్ పీపుల్ హూ డిడ్ంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అనాయింటింగ్. రైట్, గాడ్ వాంట్ టు గివ్ దిస్ స్ట్రెంగ్త్. ఫస్ట్ క్రానికల్స్ 16:11 and then Psalm 105:4. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. Seek the Lord and his strength and his face. ఇక్కడ 3 చూస్తాం. Seek the Lord, దేవుని ఎతకండి, యువర్ హార్ట్. తర్వాత ఏం ఎతకమంటున్నాడు? బలాన్ని, ఆయన ముఖాన్ని. ముఖాన్ని అంటే ప్రెజెన్స్. హిస్ ప్రెజెన్స్ ఇస్ పవర్ఫుల్. సీక్ హిస్ ఫేస్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ముఖం ఏమవుతుంది? వెలుగుతుంది. సీక్ ద లార్డ్, దేవుని వెతుకు, ప్రార్థించు, బైబిల్ చదువు, ఫాస్టింగ్ చేయి. ఆయన బలాన్ని కూడా ఎతకాలంట, పవర్. ఆయన శిష్యులను అంటాడు, నాకు మీ సంగతి తెలుసులే, ఓ అద్భుతాలు చేసేసారు, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమన్నారు? నేను ఎవరిని అంటే, యేసు శిష్యులు అంటే అందరూ ఏమన్నారు? ఆయన చెప్తున్నాడు, నాకు తెలిసి మీ సంగతి, కాబట్టి నేను మిమ్మల్ని మేడగదిలో తీసుకెళ్తా. మేడగదిలో మీరు నా మీద వేచి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని శక్తితో నింపుతా. ఏదైతే మిమ్మల్ని తలకింద చేసిందో ఆ తర్వాత మీరు వాటిని తలకిందులు చేస్తారు. ఇప్పుడు దాకా మీరు చేతులు వేసి స్వస్థపరిచారు రోగుల్ని, ఇప్పుడు మీరు నడిచిపోతా ఉంటే మీ నీడ స్వస్థపరుస్తుంది. పవర్ విల్ ఇంక్రీజ్, థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. యెహోవాను ఆశ్రయించండి, ఆయన యొక్క బలాన్ని ఆశ్రయించు. అప్పుడు ఏమిస్తాడు? ఆయన బలం ఇస్తాడు. ఆయన బలం ఇస్తే ఏ శత్రువు ఎదురు చంపేయాలనుకున్నాడో వాడే లొంగిపోయి దగ్గర పడిపోతాడంట. ఎవ్రీబడి ఈజ్ రిసీవింగ్ దిస్ అనాయింటింగ్ టుడే. దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఇన్ ద ప్లానెట్. కీర్తనలు 105:4. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చూడండి, ఇక్కడ ఆయన సన్నిధిని వెతకమంటున్నాడు, యెహోవాను వెతక, ఇంకేం వెతకమంటున్నాడు? బలాన్ని. శత్రువులు ఎందుకు బలం ఎతకాలా? వాడంతటా వాడు లొంగిపోయి రావాలి అంటే నీకేం కావాలా? బలము. యు నీడ్ పవర్ మ్యాన్. బట్ గాడ్ ఇస్ సీక్ స్ట్రెంగ్త్, పవర్. వాడంతటా వాడు ఎవరో ఒక తుతులేదు కట్టలేడు వచ్చి లొంగిపోయాడా లేదా? అయ్యా నా టైం రాకుండా ఎందుకు అప్పుడే పంపించేస్తావా నన్ను నరకానికి, నా సమయానికి ముందే? ఏం చూసి? ఎందుకంటే సైతానుడికి తెలుసు ఆ దేశంలో అందరికంటే బలమైన దురాత్మని కట్టిపడేశాడు ఆయన. ఎవరో? యేసు ప్రభువారు. గాడ్ అనాయింటెడ్ హిమ్. మినిస్ట్రీ టైం వచ్చినప్పుడు దేవుడు అభిషేకించాడు యేసయ్యని. వచ్చినప్పుడు ఎవడు చైనులతో బంధింపడ్డాడో? బయల్జెబూబు.
ఆ దేశానికి బలవంతుడు ఉన్నాడు పైన, దురాత్మ వాడిని కట్టేశాడు. వీళ్ళందరూ పిల్ల శిష్యులు, ఈ తుత్తునీయులుగా చేసాడు పిల్ల. వాడు చూసి నా బాసుని కట్టేసినోడు ఈయన వచ్చి ఆటోమేటిక్ ఏం చేశాడు? ద ఎనిమీ ఆఫ్ యువర్ జనరేషన్స్ విల్ బి బౌండ్. నీ తరాల శత్రువు బంధం పడతాడు. అది చూసి అనేకులు లొంగిపోతారు బలము లేక. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ విల్ ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ టు మై చర్చ్ ఇన్ ద వరల్డ్. ద ఎనిమీస్ విల్ బో డౌన్, పావర్టీ విల్ బో డౌన్, సిన్ విల్ బో డౌన్. పాపము లొంగిపోతుంది నీకు. అంటే ఏంటి? పరిశుద్ధత పైకి వస్తుంది. యూ విల్ స్టార్ట్ లివింగ్ ఎ హోలీ లైఫ్. గాడ్స్ గోయింగ్ టు డు సంథింగ్. మరి బ్రదర్, నా పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు బ్రదర్, అన్ని రోగాలే, అప్పులే, శోధనలే, వేదనలే, నాయన చాలా బాధగా ఉంది నా పరిస్థితి. మీకు తెలీదు, 2 కొరింథీయులు 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచు. బలహీనత, నీలో ఏ బలహీనత ఉంది? సెల్ ఫోన్ బానిస అయిపోయావా? పాపానికి బానిస అయిపోయావా? రోగానికి బానిస అయిపోయావా? అప్పుల పాలు అయిపోయావా? భర్త లేడా? భర్త వదిలేశాడా? విధవరాలు అయిపోయావా? అప్పుల పాల, చర్మ వ్యాధ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాగా హీనంగా అయిపోయావా? దయ్యాలు పట్టేశాయా? నీ బలహీనత, ఆ బలహీనతతోటే వచ్చావు ఈరోజు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఐ విల్ రీప్లేస్ యువర్ వీక్నెస్ బై మై పవర్. సో ద అనాయింటింగ్ ఇస్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఎంతమంది ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు? అందరూ కొనుక్కున్నారు. బట్టలు కొనుక్కోవాలంటే ఏం చేస్తావు? నువ్వు డబ్బులు ఇస్తావు, వాడు బట్టలు ఇస్తాడు. అలాగే కానీ యేసయ్యకి ఏం చేస్తావు? నీ బలహీనత ఇస్తావు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. అంటే ఏంటి? విశ్వాసుల కష్టాలు వేరు, అవిశ్వాసుల కష్టాలు వేరు. విశ్వాసుల యొక్క కష్టాలు దేవుని బలముతో నింపబడతాయి. Every believer's problems will be replaced by energy and strength of Jesus. So when you get a problem, dark moment, bright future. Decades of curses, generations of blessings. God is planning something for the body of Christ. He can't leave you like that. The whole world is messing around with you. Things are messing around with you. Devil is messing around with you. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నానంట. ఎందుకు? నేను ఎప్పుడు బలహీనుడనో, ఇప్పుడు ఎవరెవరైతే నాలో ఇంకా అయి ఉన్నాయి అనుకుంటున్నారో అవన్నీ దేవుని బలంతో నింపడుతున్నాయి. యువర్ వీక్నెస్, యువర్ సిన్, యువర్ సిక్నెస్. maybe నువ్వు దొంగోడువేమో. జక్కయ్య దొంగోడు లొంగిపోయిన తర్వాత ఏమన్నాడు? 50% ఇచ్చేస్తున్నా పేదవాళ్ళకి. నేను మోసం చేసిన వాళ్ళకి ఎన్ని రెట్లు ఇచ్చేస్తానంట? 4 రెట్లు. When the anointing comes, a radical robber becomes a radical giver. An adulterer becomes more intimate to God. An adulterer is looking for intimacy outside God. So when God comes to him, he will become more intimate. So every sin is forgiven and he will become close to God. God's going to shift your seasons. 29:11 కీర్తనలు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా ఏమిస్తాడంట? బలాన్ని. ఆయన బలము చూసి శత్రువులు ఏమవుతారంట? వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోతారంట. When they see strong people, they will surrender themselves. అందుకే దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడంట? బలాన్ని. ఎప్పుడైతే ఆయన నీకు బలాన్ని ఇచ్చాడో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు ఏమొస్తుందంట? సమాధానం. అంటే ఏంటి? శత్రువు లొంగిపోతే ఏమొస్తుంది నీకు? సమాధానము. దావీదు ఇజ్రాయెల్ శత్రువులందరినీ ఓచుకోత కోసేశాడు. సొలొమోనుకి ఏముంది? ఒక్క యుద్ధం లేదు, సమాధానమే సమాధానం. అందుకే వేరే అరేంజ్మెంట్లు చేసుకున్నాడు మనోడు. పని లేదు, యుద్ధం లేదు, ఏమి లేదు, ఏం పని లేదు, శాంతే శాంతి. శాంతిలో అన్ని కట్టుకున్నాడు, అన్ని చేశాడు. బలం పెరిగితే నా హస్తములకు బలాన్ని ఇచ్చేవాడు, యుద్ధం నేర్పించేవాడు యెహోవా అని దావీదు మొత్తం శత్రువులంతా తరాల పాటు ఒక తరం కామ అయిపోయింది, పీస్. అలాగే దేవుడు మీకు బలాన్ని ఇస్తే మీకు ఏమొస్తుంది? మిమ్మల్ని హింసించే దయ్యాలు, తరాల శాపాలు నీ ఇంట్లోంచి ఖాళీ చేసి పారిపోతాయి ఈ రోజు నుంచి. థింగ్స్ ఎస్కేప్, barrenness will escape, blood pressure will come to normal, you will stop watching pornography and wait for the power of God. చెడ్డవి చూడడం మానేసి మంచి చూడడం మొదలు పెడతావు. Those who want to really pray, generational blessing ని విడుదల చేయాలా, తరాల ఆశీర్వాదాన్ని విడుదల చేయాలా, కార్డులన్నీ విరగొట్టేసుకోవాలి. చూడండి, ఈ రోజు ఈ వాక్యము ఎవరు యాక్సిడెంట్గా ఎంట్లే, ఎవరి పేర్లు బుక్లో రాయబడ్డాయి, అందుకే విన్నారు ఈరోజు. మేబీ నీకు బలము రాయాలని ఉందేమో, అందుకే దేవుడు ఎప్పుడైతే బలాన్ని ఇస్తాడో ఏమొస్తుంది? తన ప్రజలకి శాంతి, పీస్ విల్ కమ్. when enemies see your strength and surrender, you have nothing but peace. అప్పుడు ఏం చేయాలి నువ్వు ఆ శాంతితోటి? Luke 1:75, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, అంటే శత్రువుల చేతి విడిపింపబడితే మనకి ఏమొస్తుంది? అంటే బలం పెరుగుతుంది. బలం పెరిగితే వదిలేస్తే, బలం పెరిగితే ఏమొస్తుంది? శాంతి, సమాధానం వస్తుంది. రైట్? మన జీవితకాలం అంతా మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా సేవించాలంట. You need to serve God and worship in holiness and bless his name. దేవుడు ఈ భూలోక కాలము బైబిల్ ప్రకారము 6000 సంవత్సరాలు అయితే, ఆయన దేన్నైనా 70 లక్షల కోట్ల సంవత్సరాలుగా చేయగలడా? He can do it. నీటిని చక్కటి ద్రాక్షరసంగా మార్చాడు. అంటే దేవుడు నీటిని 30-40 సంవత్సరాల నుంచి దాచిన ద్రాక్షారసములాగా దాన్ని చేసేసాడు ఆయన. హౌ కెన్ యు డూ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? అలాగే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్.
ఎందుకు ఎన్ని చేస్తున్నాడు? పరిశుద్ధముగా నీతిగా ఆయన్ను భయము లేకుండా ఏం చేయాలంట? సేవించాలంట. టు సర్వ్. హి హ్యాడ్ ఎ పర్పస్. ఇజ్రాయెల్ ఎందుకు విడిపించాడు? ఆయన ఏం చేయాలా? ఆరాధించాలా, ఆజ్ఞలు పాటించాలా బలముతో. దట్స్ వై హి సెట్ దెమ్ ఫ్రీ. అందరికి భయం పెట్టేశాడు. కమ్ ఆన్ వర్షిప్ మీ విత్ ఫియర్, వితౌట్ ఫియర్. ఎ స్ట్రెంగ్త్ ఎక్స్చేంజ్ దట్ గాడ్ హస్ స్టోర్డ్. అంటే ఇటువంటి టైం వరకు దేవుడు ఆపి ఇప్పుడు ఇస్తున్నాడు అన్నమాట బలము. హెబ్రోస్ 7. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును See the anointing of this man. అందుకని నేను అమ్మని ఏం చేస్తాడంట అంటే ఇప్పుడు అబ్రహాం పేరు ఏమై ఉంటది? ఒక యాత్రికుడిగా వచ్చి కరువులో వచ్చి భార్యతో ఏమన్నాడు? భార్య వాడు నన్ను చంపేస్తాడు, నువ్వు నన్ను సహోదరుడని కాపాడు అన్నాడు. అంటే దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు అభిషేకం ఇంకా బయటికి రాలే. ఎప్పుడైతే బయటకు వచ్చిందో లోపల అలాగే ఇప్పుడు దాకా నన్ను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతా, ఈ అప్పులు, నాకు పెళ్ళి అవ్వట్లే, నాకు డబ్బులు లేవు, రకరకాల డైలాగులు వేస్తున్నావు. ఇప్పుడు అదే అబ్రహామును దేవుడు ఏం చేశాడు? రాజులను సంహారం చేసేవాడిగా ఉన్నాడు. ఈ రోజు నీ జీవితము నీకే భారమైపోయి చచ్చిపోదాం అనుకుంటున్నావా? దేవుడు ఆ బలాన్ని తీసి నిన్ను ఈ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. God's going to do great things. Maybe you want to give up today. సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే. You want to faint? You want to die? God said, where man finishes, God begins. కానీ అబ్రహాం వెనక్కి వెళ్ళాడా? వెళ్ళే. అబ్రహాం didn't go back. Great man. మెల్కిసెదెకు ఎందుకు గ్రేట్? ఎవరిని పోలి ఉన్నాడు? యేసుని పోలి ఉన్నాడు కాబట్టి అతను ఏమంటున్నాడు బైబిల్లో అప్పుడు? గ్రేట్. అంటే ఒక రకంగా అబ్రహాం ఎవరికి ఇచ్చినట్టు కానుక? యేసయ్యకి ఇచ్చినట్టు. యు సీ దట్. బట్ నాట్ జీసస్. యేసయ్య లాంటి అతని తరపున ఉన్నాడు. హి ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ దేర్. అతను ఏమంటుంది బైబిల్ ఇక్కడ? గ్రేట్. అబ్రహాం ఏమన్నాడు? నేను నీ పేరు ఎక్స్చేంజ్ జరిగింది. మెల్కిసెదెకు గ్రేట్నెస్ ఎవరికి వచ్చింది? ఏం కావాలా? గ్రేసా? గ్రేట్ గ్రేసా? గ్రేట్ గ్రేస్ కావాలా? యెషయా 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. పైన అన్ని నక్షత్రాలకి ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట. మనకు తెలిసినవి కొన్నే. సూర్యుడు, చంద్రుడు, అలాగే మనకు ఎన్ని ఉన్నాయి ప్లానెట్స్ సోషల్లో చెప్తారు. ఎక్కువైపోతే గెలాక్సీ, నెబ్యులాస్ అంటా ఉందని. కానీ దేవుడు అంట అందులో ఉండే కోట్ల నక్షత్రాలకి ఏం పెడుతున్నాడంట? పేర్లు. ఒక్కటి కూడా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. తన అధిక శక్తి అనండి. బై ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ మైట్ God is more stronger than what you ever thought. ఆయన అధిక శక్తి చేత ఏంటంట? తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. అందులో ఒక్కటి కూడా ఫెయిల్ అవుతుందంట. అన్ని వెలుగుతాయంట, లైట్ ఇస్తాయి. అలాంటిది భూమి మీద ఉండే 800 కోట్ల మంది ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగలడా? లేదా? He can and he will. ఇప్పుడు చెప్పండి, దేవుడు రెడీగా ఉన్నాడు కానీ మానవుడు రెడీగా లేడు. There is a revelation gap between God and man. There is a faith gap. There is an information gap. There is a time gap. The devil want to stop you. 68:35. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. When you are holy, you are becoming strong and dangerous. చాలా మందికి తెలియదు. You don't know about the power of holiness. Temptation తో పడిపోతారు. No. When you are holy, you become powerful. Greatness will come out of you. నీవు పరిశుద్ధంగా ఉంటే నీలోంచి ఏమొస్తుంది? బలము. తన పరిశుద్ధ స్థలములో దేవుడు ఎవరంట? భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు ఇస్తాడు. ఎందుకు? శత్రువులు లొంగిపోయి శాంతితో భయం లేకుండా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి, ఆయన సేవ చేయాలి. సో యువర్ పీస్ అండ్ యువర్ అనాయింటింగ్, యువర్ పవర్ హ్యాస్ ఎ పర్పస్. ఇజ్రాయేలీలకి ధనము, వెండి అన్ని ఇచ్చేసాడు. ఏం చేశాడు? ఆ బంగారంతో మందసం కట్టాడు. కానీ దానికి ముందు ఇంకోటి కూడా చేశారు. వాళ్ళ బంగారంతో ఏం చేశారు? ఆయన అబ్రహాంతో ఒక మాట అన్నాడు, నిన్ను ఆశీర్వదించి నేను వదిలేశాను అనుకో, ఏబేలుని చంపేసినాడు, సొంతవాడే బయట ఎవడో ఒకడు నిన్ను లేపేస్తాడు. కానీ అలా చేయను నేను. నిన్ను శత్రువుని శపించడమే కాదు, నీ నామమును ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్నెస్. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. అబ్రహాం దగ్గర 318 మంది బానిసలు ఉన్నారు, బానిసలు వాళ్ళు, గేదెలు గడిగేవాళ్ళు. వాళ్ళని వేసుకెళ్ళి అబ్రహాం ఏం చేసాడో తెలుసా? రాజులను, ద అనాయింటింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే శత్రువులు ఏమైపోయారు అంటే అబ్రహాంకి ఏమిచ్చాడు? సిలువ ద్వారా సంఘానికి ఏమిచ్చాడు? దెర్ ఈస్ ఎన్ అనాయింటింగ్ రిజర్వ్డ్ ఫర్ ద చర్చ్ టు ఈవెన్ స్కేర్ ద కింగ్స్ అండ్ రూలర్స్, ఫ్రీక్ అవుట్ దెమ్. దెర్ ఈస్ ఎన్ అనాయింటింగ్ రిజర్వ్డ్ ఫర్ ద చర్చ్, ఫర్ ద వీక్ పీపుల్, ఫర్ ద సిక్ ఫోక్. లుక్ ఎట్ అబ్రహాం. Greatness. When you get great, God will give you strength. When you give strength, you will slaughter the kings. Somebody's strength is increasing from today. May God open your ears to catch this revelation, what I am preaching. ఓల్డ్ పీపుల్ అనుకోవచ్చు, నేను ముసలాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, నాకేంటి పరిస్థితి అని. జాషువాకు 90 ఏళ్ళు వచ్చేసాయి. 90 ఏళ్ళు వచ్చేసాయి. అమ్మయ్య, ఎవరిని ఎన్నుకుంటే బాగుండు, ఎవరైనా యంగోడికి ఇచ్చేద్దాను అనుకుంటాడు, దేవుడు వస్తాడు. యెహోషువ 13వ అధ్యాయము 1వ వచనం నుంచి.
యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా. బహుదినములు మనం అంటే ఎగ్జాజరేట్ చేస్తాం, మనం అంటే కొంచెం ఉంటే ఎంత చెప్తాం, పౌల్ని బహువృద్ధుడు అంటది, అవునా కదా? యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు యెహోవా సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, ఆ. స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. చాలా ఉంది, లే టేక్ ఓవర్ చేయి అంటాడు. లేచి మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు యెహోషువ. అంటే దేవుడు బలహీనుడికి ఏమిచ్చాడు? If God can give strength to a 90-year-old man to take over the rest of the enemies, and you want retirement, you want to die, somebody is knowing this God at a different level. You want to give up at 40, at 50, at 60 or 70, God is renewing your strength. ఈ రోజు ఏమేమి ఉన్నాయో బలహీనత లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్కి ఒక్కో దానికి ఒక్కొక్క బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక్క శక్తిని ఇవ్వబోతున్నాడు. He paid a heavy price on the cross. He did not pay a cheap price. A heavy price. దేవుడు చెల్లించింది చాలా చిన్న మూల్యం కాదండి. సమస్తం సృష్టించిన సృష్టికర్త యొక్క శరీరాన్ని మీకు త్యాగంగా చేశాడు. ఆయన శరీరంలో సమస్తాన్ని అన్నిటిని ఇచ్చిన దేవుడు మీకు ఇంకా ఈ చిల్లర వస్తువులు భూమి మీద అప్పగించడా? When he has given his precious things, why can't he give you small things of this planet? Somebody is being honored with great things today. Exchange. పక్కన చెప్పండి, ఇది ఎక్స్చేంజ్ అనాయింటింగ్ అనండి. యూ గోట్ టు రిసీవ్ సంథింగ్ పవర్ఫుల్. గాడ్ ఈస్ గివింగ్ స్ట్రెంగ్త్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ బలాన్ని వెతుకుతున్నాను ఈరోజు. లార్డ్, ఏయా ఇదిగో నీ గొప్పతనం నాకు కావాలి. ఇప్పుడు దాకా నలిగిపోయాను నాయన, అప్పులతోటి, రోగాలతోటి, అవమానాలతోటి. యవ్వనులారా, నేను పాపంలో పడిపోయాను ప్రభువా, పాపంలో కూరుకుపోయాను, పాపపు చేష్టల్లో కూరుకుపోయాను అయ్యా. ఈ పాపములోంచి నన్ను తీసుకొచ్చి గొప్పవానిగా చేయ. మేక్ మీ గ్రేట్. బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ సిన్. Bring me out of that dirt. Bring me out of that relationships. Bring me out of that adultery. Bring me out, Lord. Purify me. Make me holy, O Lord. Yes, Lord. Purify, sanctify me. శిష్యులను పిలిచాడు, the upper room. Yes, Lord. Prepare for greatness. Yes, Lord. Enough of depression, oppression, suicidal spirits, rejection. నా ఫ్యామిలీ బాగాలేదు, మా ఆయన ఎప్పుడో వదిలేశాడు నన్ను చిన్నప్పుడే, నేను డివోర్స్ అయిపోయి ఆయన చనిపోయాడు. ఎస్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పోర్. ఆయన బేదవారి దేవుడు, బలహీనుల దేవుడు, విధవరాల దేవుడు. హీ ఈస్ రెడీ నౌ. ఇంపార్ట్ స్ట్రెంగ్త్, ఓ లార్డ్. రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఆన్ ద పీపుల్. బ్లెస్ దెమ్ అండ్ హీల్ దెమ్. నజరేయుడనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.